భక్తులందరికీ నమస్కారం. హరే కృష్ణ. మనము ఈ ఈసోపనిషద్ పఠనం చేస్తున్నాము. కిందటి వారం అనుకున్నట్లు ఈ వారం శ్లోకానికి వచ్చే ముందర మనం ఇంతవరకు అయిన మంత్రాలను ఒకసారి తలుచుకొని వాటిలో ఉండే కనెక్షన్ అంటే రిలేషన్ ఏమైంది ఉంటుంది శ్లోకాలకి మంత్రాలకి మధ్య శ్లోకాలను తెలుసుకొని మనం ఇవాళ యొక్క 10వ మంత్రంలోకి వెళ్దాం. సో నేను ఇప్పుడే షేర్ చేస్తాను. హరే కృష్ణ. ఇది కనబడుతుంది కదా? ఓకే, హరే నా మాట కూడా వినబడుతుంది కదా? హరే కృష్ణ. సో పద్మాసిని, యూ వాంట్ టు రీడ్ దిస్? Sure, Mama. హరే కృష్ణ. ఈ విశ్వంలో ఉన్న చేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది ఆయన చేతనే నియమించబడుతున్నాయి. అందుచేత మానవుడు తన కొరకు ఏర్పరచబడిన వాటిని తనకు కావలసిన వస్తువులను మాత్రమే తీసుకోవాలి. ఎవరు కూడా ఇతరుల వస్తువులను ఆశించకూడదు. అవి ఎవరికి చెందినవో తెలుసుకొని ఉండాలి. మానవుడు ఆ విధంగా కర్మలు చేస్తూనే 100 సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. అలాంటి కర్మ అతనిని కర్మ పాశానికి బంధించదు. మానవునికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఆత్మహత్య చేసుకునే మానవులు చీకటితోనూ అజ్ఞానంతోనూ కూడిన శ్రద్ధారహితులు పొందే అసూర్యములు అనే పేరు గల లోకాలను పొందుతారు. హరే కృష్ణ. విల్ జస్ట్ పాజ్ హియర్. అంటే ఇది మొదటి మంత్రం ఈశావాస్యమిదం సర్వం చెప్పింది కదా. ఆ యొక్క మూల సూత్రాన్ని పాటించే వాళ్ళు మానవులు ఎలా ఉంటారు, వాళ్ళు చేసే కర్మలన్నీ అకర్మలు ఎలా అవుతాయని అది చెప్పుకుంటే, అలా చేయలేకపోయిన వాళ్ళ సంగతి ఎలా ఉంటుందని చెప్పారనమాట. మనం ఈశోపనిషత్తు ముందర అది మన ఉపోద్ఘాతంలోనే తలుచుకున్నాము. ఈశోపనిషత్తులో ఈ యొక్క మంత్రాలు సంబంధ అభిధేయ ప్రయోజన జ్ఞానాలని ఎక్కడొక్కడ మనకి చూపెడుతుంటాయి. సంబంధ జ్ఞానము అంటే భగవంతుడికి మనకి ఉండే సంబంధం, మనం ఎవరము, భగవంతుడు ఎవరు. తర్వాత అభిధేయ జ్ఞానము. అభిధేయ జ్ఞానం అంటే ఆ సంబంధాన్ని తెలుసుకున్నాక మనం ఆ యొక్క బంధాన్ని, ఆ యొక్క అనుబంధాన్ని ఎలా ముందరికి సాగించుకోకుంటే ఏమవుతుంది అనేది చెప్పాడు అభిధేయ జ్ఞానము. ఈ రెండు చేయటం వల్ల వచ్చే ప్రయోజనము, దానివల్ల ఫలితము ప్రయోజనం అంటారు. అంటే ఈ యొక్క 1, 2, 3 శ్లోకాలులో అభిధేయ జ్ఞానం ఎక్కువ కనబడుతుంది. అంటే భగవంతుడు అనేవాళ్ళు ఎవరైనా తెలుసుకున్నాక ఆ సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలి అని. భగవంతుడు ఎవరు తెలుసుకోవాలని అంటే పూర్ణమదం ఆ శ్లోకంలో మొదటి శాంతి పాఠంలో వస్తే మొదటి 1, 2, 3లో అది తెలుసుకున్న మానవుడు ఎలా ఉంటాడు. 1 ఈశావాస్యం ఇదం సర్వం, తనకి వచ్చినవి, తన దగ్గర ఉన్నవి ఎక్కువ వాడుకుంటాడు. మిగతా వాటి కొరకు ఈర్ష్య ద్వేషాలను ఉపయోగించని వాటిని సొంతం చేసుకోవాలని చూడడు. అంటే ఒక రకమైన విరక్తి భావము, ఒక రకమైన ఆత్మ సంతృప్తి భావము కలిగి ఉన్నవాడు ఆ యొక్క సూత్రాన్ని పాటిస్తాడు, ఆ యొక్క బంధాన్ని పెంపొందించుకోవాలని చూస్తాడు. ఆ సూత్రాన్ని పాటించడం వల్ల ఆ యొక్క సంబంధం, భగవంతునితో ఉండే సంబంధం గట్టిపడుతుంది అని చెప్పేది 1వ శ్లోకం. అయితే అలా చేసేవాళ్ళు ఎలా ఉంటారు అది చెప్పేది ఆ శ్లోకం. అది అలా ఆ సంబంధాన్ని పాటు చేసుకుంటే ఏమవుతుంది అనేది శ్లోకం 2, 3లో వస్తుంది. 2, 3లో కూడా కొంచెం ప్రయోజనం కింద కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ సంబంధం గురించి, సంబంధాన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్పేది 2, ఆ సంబంధాన్ని పాటించుకుంటే ఏమయ్యేది అని చెప్పేది 3. సో ఇది ఇలా మనం గుర్తుపెట్టుకుంటుండాలి. యాక్చువల్లీ ఇది చెప్తున్నప్పుడు ఇది ఈశావాస్యం ఇదం సర్వం చెప్పుకుంటున్నప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ రిమెంబరింగ్ పద్మాసిని అలాట్ ఇన్ లాస్ట్ 3 days. ఇక్కడ మాకు వీఆర్ హ్యావింగ్ ఏ లీడర్షిప్ కోర్స్.
మా ఆర్గనైజేషన్లో ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి దేర్ హ్యూజ్ ఎంఫసిస్ ఆన్ ది కల్చర్ షిఫ్ట్. అంటే ఒక 4 ఏళ్ల నుంచి మామూలు చిన్న కంపెనీ, మామూలు లోకల్గా ఉన్న కంపెనీ, ఇట్స్ బికమ్ ఏ రీజనబుల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్లోబల్ కంపెనీ అయింది మాది లాస్ట్ 6-7 ఇయర్స్లో. అంటే నౌ వీఆర్ ది లార్జెస్ట్ ప్రీమియం అల్యూమినియం ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక లోకల్గా చిన్న యూఐ కట్ ఉన్నది, ఇట్ బిగ్ గ్లోబల్ కంపెనీ, రైట్? సో అందుకని దే బిన్ థింకింగ్ టు గో ఐపీఓ, పబ్లిక్ లిస్టింగ్లోకి వెళ్ళాలని దే ఆర్ థింకింగ్. అందుకనే అప్పుడు మామూలుగా 40 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ ఒక లోకల్గా, అంటే ఒక ప్రాంతీయంగా బాగా పేరుపడ్డ ఉన్న కంపెనీ, కానీ గ్లోబల్గా వెళ్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఆస్పెక్ట్, రైట్? ఇంట్లో ఉండి మామూలుగా ఉన్న వాళ్ళు కంపెనీ రోడ్డు మీదకి వెళ్తే ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితి. కాబట్టి కల్చర్ మీద చాలా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ కల్చర్ని ఎలా మార్చాలి, గ్లోబల్ విజన్ ఎలా తీసుకురావాలి, సో మెనీ థింగ్స్. దేర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ దట్. ఈ యొక్క లాస్ట్ 2-3 డేస్లో మాకైన ప్రోగ్రామ్ ఏంటంటే, ఒక కంపెనీ డ్రమాలిసిస్ అనే కంపెనీ ఉంది. ఇట్స్ వెరీ రీజనబుల్ కంపెనీ. దట్ కంపెనీ ది ఫౌండర్ అండ్ ఆల్, ఫౌండర్ హిస్ నేమ్ ఇస్ ఇజ్రాయల్. ఆయన ఈజ్ ఎ పర్సనల్ కోచ్ ఫర్ మెనీ బిగ్ CEOs ఇన్ ద వరల్డ్ and businessmen, including Warren Buffett and those kind of a thing. So and he's an actor by himself in Hollywood, turned into motivation. ఆయనతో పాటు ఒక ఆవిడ వచ్చారనమాట. ఆవిడ పేరు వెండీ టెరో. షీఈ్ ఎ సింగపూరియన్. నేను పద్మాసిని ఎందుకు తెలుసుకున్నానంటే, షీఈ్ ఎ సింగపూరియన్ అండ్ షీ హెస్ రిటన్ 23 books on psychology. షీఈ్ ఎ ఫినామినల్ లేడీ. ఉండేదేమో ఇంత చిన్నగా 5 feet 1 inch కూడా ఉండదు, బట్ షీఈ్ ఎ ఫినామినల్ లేడీ. షీ బేసికలీ, వాళ్ళిద్దరూ కలిసి హౌ ది కల్చర్ ఈజ్ సో ఇంపార్టెంట్, కల్చర్ ఎలా ఉండాలి. ఈ యొక్క మా ప్రోగ్రాంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కల్చర్తో పాటు ఆర్గనైజేషన్లో వచ్చే ఒరేటరీ స్కిల్స్తో పాటు స్టోరీ టెలింగ్. హౌ డు యూ టెల్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్ అన్నమాట. అంటే కథ మామూలుగా బిజినెస్లో కథ అంటే మనకి ఆక్వర్డ్గా ఉంటుంది కదా, కానీ బిజినెస్లో కూడా కథలు ఎలా చేయాలి అని ఒక ట్రైనింగ్ ఇచ్చారన్నమాట 3 days. ఇంకా మళ్ళీ ఉంది కోర్సు, ఫాలోఅప్ కోర్స్ అన్న. చాలా వింతగా ఉంది ఈ కోర్స్, అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కోర్స్. దాంట్లో నేను ఎందుకు దానికి ఎలా వచ్చిందంటే, అంటే ఒకప్పుడు మనం ఇలాంటివి ఉన్నప్పుడు హౌ వీ కెన్ ఇండైరెక్ట్లీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ అదర్ పీపుల్ అనేది ఒక చిన్న ఉదాహరణ కింద చెప్తాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టెల్ అబౌట్ మై సెల్ఫ్. ఇది మనం చదువుకుంటుంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమొస్తాయని కూడా, అండ్ వాళ్ళు కూడా అంటే భౌతికంగా మామూలుగా ఇలాంటివి చెప్పే జ్ఞానంలో కూడా వాళ్ళు కూడా ఎంత డీప్గా ఆలోచించారని. ఒక ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట ఈ స్టోరీ టెలింగ్ బిల్డింగ్లో. హౌ ఆర్ యూ అనే ప్రశ్న అడుగుతారనమాట. అడిగే అతను హౌ ఆర్ యూ అనే ప్రశ్నని వివిధాలుగా అడుగుతారు. ఒకటేమో హౌ ఆర్ యూ అలా ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ యొక్క ఎదుటివాడి దగ్గర నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి, ఆ సమాధానాన్ని అర్థం చేసుకొని ఇతను ఇంకొక ప్రశ్న, అదే ప్రశ్న 7 సార్లు అడుగుతారన్నమాట. హౌ ఆర్ యూ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. ఆ అడుగుతూ ఉంటే హౌ ఆర్ యూ దగ్గర నుంచి 7th క్వశ్చన్ వచ్చేసరికి, అది 2 rounds లాగా అవుతుంది. 7th క్వశ్చన్ వచ్చేసరికి ఇన్వేరియబుల్లీ ఎవ్రీ పర్సన్ కమ్స్ టు ది అనదర్ క్వశ్చన్ కాల్డ్ హూ ఆమ్ ఐ, విచ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే హౌ ఆర్ యూ 14 సార్లు చెప్పేసరికి విసిగిపోతాడు అనమాట. హౌ ఆర్ యూ నుంచి హూ ఆర్ యూలోకి దిగి హూ ఆమ్ ఐకి వస్తాం. దట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో అంత అయిపోయింది. సో ఎవ్రీబడి వాజ్ స్టన్ టు సీ. అంటే నువ్వు ఎలాగున్నా అంటే నేను ఎవరిని ఎలాగున్నా అని చెప్పడానికి. ఒకటి చెప్పాను, నేను బాగున్నాను, ఇంకోటి చెప్పాను ఆఫీస్లో బాగుంది, నేను బాగా గొప్పవాడిని కనుక సంతోషంగా, ఏదో డిఫరెంట్ స్టోరీస్. అదంతా అయ్యాక హూ ఆమ్ ఐ. బట్ దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే హూ ఆమ్ ఐతోనే మనకి జర్నీ అవుతుంది సంబంధ జ్ఞానం, ఈసోపనిషత్ కానీ భగవద్గీత కానీ. సో దాని తర్వాత సమ్మరైజ్ చేయమన్నారు అనమాట. సమ్మరైజ్ చేయమంటే సడన్గా ఐ లిఫ్టెడ్ ది హ్యాండ్. ఐ డోంట్ నో వై ఐ లిఫ్టెడ్ ది హ్యాండ్. ఐ సెడ్, యాక్చువల్లీ మీరు ఎంత చేస్తున్నారు కదా, ఇన్ ఆల్ స్క్రిప్చర్స్ యాక్చువల్లీ ది జర్నీ స్టార్ట్స్ ఓన్లీ వెన్ యూ ఆస్క్ దట్ క్వశ్చన్. ఎల్డర్స్ ఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ people to ask this question, and this is the foundational thing that we are asked to ask this question even before we do anything.
So that Israel అనే person, he was stunned to see my answer. Uh, తర్వాత he actually thanked me a lot on getting this thing, like how are you, the way it leads to who are you and who am I. He said it's a pretty interesting thing that he wanted to absorb in that course, to tell people that what is the advantage of becoming a who am I when you start asking the question. So this lady was also interesting. Today I'll try to share some very important tools that she has given. ఆఫ్ కోర్స్ భౌతికంగా ఎలా మనం ఆఫీసుల్లో ఎలా ప్రవర్తించుకోవాలని దానికి కాకుండా వీ కెన్ ఆల్సో మనం ఈ యొక్క భక్తి మార్గంలో కూడా అన్వయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ హైలీ ట్రైన్డ్, వెరీ హైలీ ప్రొఫెషనల్ పీపుల్. దే కమ్ విత్ లాట్ ఆఫ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. దట్ who are you, how are you, the question is a very interesting thing. 7 times if you ask, we'll get into a different mode of understanding. సో సారీ ఫర్ దిస్ డైగ్రెషన్, బట్ ఈ యొక్క హూ ఆమ్ ఐ అనే క్వశ్చన్ మనం అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అని మనం పెద్దలు చెప్పడమే కాకుండా ఈ మోడర్న్ సైకాలజిస్ట్, సచ్ ఎ హ్యూజ్లీ పాపులర్ అండ్ వెరీ అకాంప్లిష్ సైకాలజిస్ట్ ఆల్సో ఆర్ సెయింగ్, ఇన్ ఆర్డర్ టు రీషేప్ ది కల్చర్ ఆఫ్ పర్సన్, ది ఫండమెంటల్ క్వశ్చన్ ఇస్ నేను ఎవరు. ఆ సంబంధ జ్ఞానాన్ని తెలుసుకోకుంటే మిగతావన్నీ ఐ మీన్ నథింగ్ విల్ ఫాలో అని వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు స్క్రిప్చర్స్ని కేసెస్ చెప్పలేరు, ఎందుకంటే దే హ్యావ్ టు టెల్ టు వెరైటీ ఆఫ్ ఆడియన్స్, బట్ దే ఇస్ అ వెరీ డీప్ ఫిలాసాఫికల్ థింగ్ ఇన్ దట్. హరే కృష్ణ. సో ఈ 3 శ్లోకాలు అప్పుడు నాకు గుర్తొచ్చాయన్నమాట. ఈసోపనిషద్ చదువుతున్నాం కనుక ఈ సంబంధ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం కనుక ఆ హూ am I అనేది టక్కన నాకు గుర్తొచ్చింది. సో తిరుమల, యూ వాంట్ టు గో త్రూ ది నెక్స్ట్ 3? హరే కృష్ణమ్మ. 4వ నమస్సు. స్వధామంలోనే స్థిరుడై ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనస్సు కంటే ఎక్కువ వేగం కలబడి పరిగెత్తుతున్న ఇతరులందరినీ అతిక్రమించగలడు. శక్తివంతులైన ఇంద్రాది దేవతలు కూడా అతనిని సమీపించలేరు. ఒకే చోట ఉన్నప్పటికీ అతడు వాయువును, వర్షాన్ని సమకూర్చే దేవతలను కూడా నియమిస్తాడు. మహత్యంలో అతడు అందరినీ అతిశయిస్తాడు. పరమపురుషుడు నడుస్తాడు, నడవడు. ఆయన చాలా దూరంలో ఉంటాడు, ఆయన చాలా దగ్గరగా కూడా ఉంటాడు. ఆయన అన్నిటి లోపల ఉంటాడు, అయినప్పటికీ వెలుపల కూడా ఉంటాడు. సర్వజీవులను పరమపురుషునితో అనుబంధం గల వారినిగా చూసేవాడు, అన్నిటినీ పరమపురుషుని అంశములుగా చూసేవాడు, అన్నిటిలోనూ పరమపురుషుని దర్శించేవాడు, దేనిని ఎవరిని ఎప్పుడూ ద్వేషించడు. హరే కృష్ణ. ఇప్పుడు మన ఈ 4, 5, 6 ఇక్కడ మనకు కనబడతాయి కదా. భగవంతుడు స్వధామంలోనే స్థిరుడై ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనస్సు కంటే ఎక్కువ వేగం కలవాడై పరిగెత్తుతూ ఇతరులందరినీ అతిక్రమించగలడు. ఇది చూస్తుంటే మనకి డైరెక్ట్గా కనిపించేది సంబంధ జ్ఞానం. భగవంతుడు ఎవరు, అతని ఐశ్వర్య యోగం ఎలా ఉంటుంది అని క్లియర్గా చూపెట్టేది. ఒక చోట ఉంటాడు, ఒక చోట ఉండడు. వర్షాన్ని, వాయుని అన్నీ అతనే సమకూరుస్తాడు, అన్నిటినీ నియమిస్తాడు. మహత్తత్వంలో అతను అందరినీ అతిశయిస్తాడు. తర్వాత అది కంటిన్యూ చేస్తూ పరమపురుషుడు నడుస్తాడు, నడవడు. ఆయన యొక్క ఇన్కన్సీవబుల్ ఎనర్జీస్ అంటారు కదా, ఇన్కన్సీవబుల్ యాక్టివిటీస్, ఇన్కన్సీవబుల్ క్వాలిటీస్ చెప్పండి. అంటే ఇది కేవలము సంబంధ జ్ఞానాన్ని తెలిపే మంత్రాలు, భగవంతుడు ఎవరు అనే ఐశ్వర్య జ్ఞానంతో తెలిపే మంత్రాలు. అయితే ఈ 6వది మనం చూసుకుంటే సర్వజీవులను పరమపురుషునితో అనుబంధం గల వారిగా చూసేవాడు, అన్నిటినీ పరమపురుషుని అంశములుగా చూసేవాడు, అన్నిట్లోనూ పరమపురుషుని దర్శించేవాడు, దేనిని ఎవరిని ఎప్పుడు ద్వేషించడు. అంటే ఇది ప్రయోజనం. వాట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆర్ వాట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఆ ఈశావాస్యం ప్రిన్సిపల్ని తెలుసుకున్నవాడు, తెలుసుకుంటూ కర్మలు చేసేవాడు. ఆ 3వ శ్లోకంతో కర్మలు చేయని వాడి గురించి మనం తప్పుకుందాం. చేసేవాడు, ఇలా భగవంతుడి యొక్క ఐశ్వర్యం తెలుసుకున్నవాడు, తెలుసుకొని సర్వజీవులను పరమపురుషుని యొక్కతో అనుబంధం గలవారిగా చూసేవాడికి ఎవరి మీద ద్వేషం కలగదు. అంటే ఎవరి మీద ద్వేషం కలగదు అంటే అర్థం ఏంటంటే అతను భగవంతుడికి దగ్గరగా చేరగలుగుతాడు అని చెప్పడం కదా. ఇది 6వ శ్లోకము. పద్మాసిని, వాంట్ రీడ్ 7, 8. అలాంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు, దేహము లేనివాడు, సర్వజ్ఞాన సంపూర్ణుడు, అనింద్యుడు, నరములు లేనివాడు, పరిశుద్ధుడు, అకలుషితుడు, స్వయం సంపూర్ణుడు,
అనాది కాలం నుంచి అందరి కోరికలను తీర్చే తాత్వికుడు అయిన అందరికంటే గొప్పవాడైన వానిని యథాతథంగా తెలుసుకోవాలి. అంటే దిస్ ఇస్ కూడా మళ్ళీ అలాంటి వ్యక్తికి ఏం దొరుకుతుంది, అలాంటి వ్యక్తి ఎలా ఉంటాడని ఒకటాక చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి ఏం దొరుకుతుందని తెలుసుకుంటే ఇది కూడా ప్రయోజనం కింద వస్తుంది. అంటే మన ఈశావాస్య మంత్రాలను చదువుకుంటూ వాటిని కొంచెం ఆచరించాలని ఎప్పుడైతే ప్రయత్నించడానికి ప్రయత్నిస్తుంటామో మనకి అలాంటి ప్రయోజనం కూడా కలుగుతుంది అని తెలుస్తుంది. 8వ కూడా చదువుతారా? అలాంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు, దేహము లేనివాడు, సర్వ జ్ఞాన సంపూర్ణుడు, అనింద్యుడు, నరములు లేనివాడు, పరిశుద్ధుడు, అకలుషితుడు, స్వయం సంపూర్ణుడు, అనాది కాలం నుంచి అందరి కోరికలను తీర్చే తాత్వికుడు అయిన అందరికంటే గొప్పవాడైన వానిని యథాతథంగా తెలుసుకోవాలి. మమ అదే రిపీట్ అయింది. Oh, sorry. Actually, I made a mistake, I think. Yeah. Okay, Yeah. okay. I will read the 8th one. Sorry. 8th కదా? Yeah. Oh, sorry. 8th కరెక్ట్ ఉంది, 9th తప్పు ఉంది అనుకుంటా. 7th ది మరి, because 7th and 8th are the same. యా. ఓకే, 7th ఏంటంటే ఎవడు సర్వజీవులు ఆధ్యాత్మిక స్ఫులింగాలుగాను భగవంతునితోనూ సమాన గుణం కలవారుగాను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడో అతడు నిజమైన వస్తు పరిజ్ఞానం కలవాడవుతాడు. అలాంటి వానికి మోహం కానీ శోకం కానీ ఎలా ఉంటాయి? 7th శ్లోకం కూడా మనకి ప్రయోజనం గురించి చెప్తుంది. సో 9thకి వెళ్దాం ఇప్పుడు. ఓకే, షూర్ మ్యామ్. తిరుమల 9th చదువుతావా? 9 చదవనా? యా. అవివేకంతో కూడిన కార్యాలలో నిమగ్నులై ఉండేవారు మిక్కిలి తమోమయమైన అజ్ఞాన లోకంలో ప్రవేశిస్తారు. విద్య అనబడే బుద్ధి కసరత్తులలో నిమగ్నులై ఉండేవారు అంతకంటే ఎక్కువ చీకటి లోకంలో ప్రవేశిస్తారు. అంటే ఇది అభిదయం. ఆ యొక్క సంబంధాన్ని మనం నిలుపుకోలేకపోతే మనకి ఇక్కడ ఎలాంటి ఎందుకు నిలుపుకోవాలి అని చెప్పే శ్లోకం ఇది. ఒక రివర్స్గా తీసుకుంటే 10వ కూడా చూస్తారు తిరుమల ఇవాళ చేస్తున్నాం. విద్యా సాధన వల్ల ఒక ఫలం, అవిద్యా సాధన వల్ల మరొక ఫలం పొందబడుతుందని ప్రాజ్ఞులు వివరించారు. ఇది చిన్న శ్లోకమే. సో ఇక్కడ అవివేకంతో కూడిన కార్యాలలో నిమగ్నులై ఉండేవాళ్ళు అంటే కిందటిసారి మనం చూసుకున్నాం కదా, అంటే మామూలుగా మనం భౌతిక విద్యలు చేస్తూ అదే విద్య అనుకునే వాళ్ళు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకటి అసలు విద్యే లేనివాడు, అంధకారంలో ఉన్నవాడు ఒక పరిస్థితి అయితే, మామూలుగా మనకు తెలిసిన విద్య అంటే ఎడ్యుకేషన్ అది తెలుసుకున్న వాళ్ళు కూడా అంధకారంలోనే ఉండే ఛాన్స్ ఉంది. కేవలము ఆ విద్య రావటం వల్లనే మనకి మోక్షం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది అనుకోవడం తప్పు. అని అందుకనే శ్రీల ప్రభుపాద వారు భగవద్గీతలో ఉండే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి చెప్పారు. వేదవాద రత అంటే వేదాన్ని వల్లించి బాగా క్షుణ్ణంగా చదివేసిన వాళ్ళు కూడా వాళ్ళు భగవంతుడు ఎవరో అని తెలుసుకొని పాటించకుంటే ఆ వేద జ్ఞానం వాళ్ళకంత ఉపయోగపడదు. ఇంకోటి అన్నీ తెలిసి కూడా మాయా అపహృత జ్ఞానం, కొన్ని అన్నీ తెలిసి పాటించవలసిన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఎక్కడో అక్కడ ఆ విద్య, భౌతిక విద్య, కొంచెం ఆధ్యాత్మిక విద్య వల్ల కూడా అహం కలిగి మాయా అపహృత జ్ఞానం మళ్ళీ ఆ మోహంలోకి పడిపోతుంటారు. కొత్తవి సృష్టిస్తుంటారు, కంకాప్టెడ్ థింగ్స్ సృష్టిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు పాపులర్ కూడా అవుతారు, ఎందుకంటే పీపుల్ థింక్ దట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ సంథింగ్ గ్రేట్ టు ఫాలో. ఆసరిం భావం ఆశ్రిత ఇలా ఉన్నవాళ్ళు, బాగా చదువుకుని జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఎందుకో ఆ పాటలోంచి డైవర్ట్ అవుతారు కాబట్టి అసురుని ఆశ్రయిస్తారు. అదే వాళ్ళు నరాధములు. అలాంటి మానవులు విద్య ఉన్నా కూడా వాళ్ళని నరాధముల కిందనే పరిగణించబడతారు. ఎందుకంటే ఆ విద్యతో పాటు వాళ్ళకి ఆ సంస్కారం, ఆ కల్చర్ అనేది లేకపోవడం వల్ల, ఆ విద్య యొక్క విలువ తెలియకపోవడం వల్ల, ఆ విద్య యొక్క ప్రయోజనం ఏంటి ఉండాలి అనేది తెలుసుకోలేడం వల్ల వాళ్ళు
దే గో ఇంటూ డిఫరెంట్ రూట్. అంటే దీనికి ఎందుకు చెప్తారంటే, ఇది మనం ఎందుకు తెలుసుకోవాలంటే, కేవలము విద్య, తెలివి, మేధస్సు దే ఆర్ నాట్ ది ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఉంటే మంచివే, ఉంటే మనం భగవంతుని ఈ సంబంధ అభిధేయ ప్రయోజన జ్ఞానాలని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. కానీ అవి దే ఆర్ నాట్ మ్యాండేటరీ ప్రీ రిక్విజిట్స్. దీనికి మనం మామూలుగా ప్రామాణికంగా చెప్పుకోవాలనుకుంటే, రావణాసుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళు దేర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ కదా, వాళ్ళు అన్నీ బాగున్న వాళ్ళు. రావణాసుడికి హిరణ్యకశిపుడికి అయితే, మనకి హిరణ్యకశిపుడు శ్రీమద్ భాగవతంలోను, రావణాసుడు అఫ్కోర్స్ రామాయణంలోను వాళ్ళ జ్ఞానం ఎంత, వాళ్ళ గొప్పతనం ఎంతో మనకి ఎన్నో ఎన్నో చోట్ల శ్లాఘించడం కూడా జరుగుతుంది కదా. సో వాళ్ళ జ్ఞానం ఉంది, గొప్ప ఉంది, పవర్ ఉంది, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది, కంట్రోల్ ఉంది. బట్ మాయా అపహృత జ్ఞానం, అక్కడ వాళ్ళు పప్పులో కాలేశారు. సో అందుకనే మనం కూడా భగవంతుని తెలుసుకోవాలనుకుంటే జ్ఞానం సంపాదించాలి, మంచిదే. కానీ అది చేస్తున్నప్పుడు ఆ జ్ఞానం వల్ల వచ్చే మోహం, ఆ మాయలోకి పడకూడదు. అంటే వీ షుడ్ నాట్ డూ ఎక్స్పెరిమెంటింగ్. అంటే జ్ఞానం సముపార్జించేటప్పుడు ప్రతి క్షణం అనుక్షణం కూడా మనని ప్రొటెక్ట్ చేసేది ఏంటి అంటే, మన సాంప్రదాయాల్లో చెప్పేది ముఖ్యమైనది ఏంటంటే, ఆ గురు పరంపర, ఆ డిసైప్లిక్ సక్సెషన్ ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకొని ఉంటామో, ఆల్వేస్ రిమైండింగ్ అవర్ సెల్ఫ్ దట్ వీఆర్ ఓన్లీ ది సర్వెంట్ ఆఫ్ సంబడి. దాసాను దాసుడు అంటారు కదా, దాసోహం. దాసాను దాసుడు అని ఎందుకంటే పెద్దలు అలా చెప్పారు. రామానుజాచార్యుల వంచి అంత, శంకరాచార్యుల వంచి గురించి వాళ్ళ గురువులను ఎందుకు అంత శ్లాఘించారంటే, ఈవెన్ దో వాళ్ళకి తెలుసు, దే ఆర్ ఆల్ వెరీ అకంప్లిష్డ్ పీపుల్. వాళ్ళు గురువు స్థానం నుండి ఎంతోమందిని ఉద్ధరిస్తున్న వాళ్ళు అయినా కూడా ఆ స్థానం వాళ్ళకి ఎలా, వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళకి ఎలా దక్కిందో ఇప్పటికీ వాళ్ళని అలానే చూస్తారు కదా. ఎందుకంటే ప్రతి క్షణము అనుక్షణము వాళ్ళు ఒక శిష్యులు అని మర్చిపోలేదు. దే నెవర్ ఫర్గాట్ దట్ దే ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ సంబడి, ఆర్ దే ఆర్ ది సర్వెంట్స్ అంటే ఇక్కడ స్పిరిచువల్ అండర్స్టాండింగ్లో దే ఆర్ ది డిసైపుల్స్ ఆఫ్ సంబడి. అండ్ దే ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సిల్. ఈ యొక్క పారంపరిక, ఒక డిసైప్లిక్ సక్షన్, ఈ యొక్క జ్ఞాన సముపార్జనకు వచ్చే ఆ పరంపరలో వాళ్ళు ఒక సాంప్రదాయానికి కట్టబడి ఉన్నారు కనుక, ఆ సాంప్రదాయంలో ఒక గురు శిష్యుడు వచ్చే దాని మీద వాళ్ళు దాన్ని బలంగా పట్టుకున్నారు కనుక ఈ సాంప్రదాయాలన్నీ ఇన్ని రోజుల వరకు నడుస్తున్నాయి. అట్లీస్ట్ వాటి మీద ఎన్నో దాడులు, ధ్వంసాలు అయినా కూడా స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, బికాస్ సంబడి, అట్లీస్ట్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ యూ హోల్డ్ ఆన్ రైట్. అది మనకి ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఆ గ్రాటిట్యూడ్ అనే భావం ఉంటుందో, మనకి ఎవరైతే మన మీద ఒక ఏదో కరుణతో, కటాక్షంతోనో, కృపతోనో మనకి అది ఇచ్చారు కనుక, దాన్ని మనం నిలుపుకోవాలి. ఎలా నిలుపుకోవాలంటే సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడు ఒక శిష్యుల్లాగా భావించుకుంటూ మన యొక్క గురువులను తలుచుకుంటూ చేస్తే, అప్పుడు ఆ వచ్చే జ్ఞానము, వివేకము మనని మంచి దారిలో పట్టిస్తాయి. లేకుంటే వీ కెన్ ఈజీలీ గో ఇంటూ డిఫరెంట్ థింగ్. అందుకని కూడా మనం మామూలుగా కలిసే వాళ్ళలో కూడా, మన ఫ్రెండ్స్లో కానీ మెటీరియల్ వాళ్ళు కూడా, దెర్ సో మెనీ పీపుల్ ఆర్ వెరీ అకంప్లిష్డ్, వెరీ నాలెడ్జబుల్, వెరీ ఇంటెలిజెంట్. కానీ ఎక్కడో అక్కడ దే లూజ్ ది పాత్ అండ్ దే స్టార్ట్ రైటింగ్ దేర్ ఓన్ థింగ్, దే స్టార్ట్ టాకింగ్ దేర్ ఓన్ థింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. అరే ఏంట్రా వీళ్ళు మనకంటే ఇంత తెలివైన వాళ్ళు, ఇంత మంచివాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు ఎందుకు ఇట్లా అయిపోతున్నారంటే, ద రీజన్ ఈజ్ దే డోంట్ వాంట్ టు be remembered themselves as servants. They don't want to stick to a పరంపర. అక్కడ గడబడి వస్తాను. పరంపరలో కూడా మనకి ఎంతో వెరైటీగా ఉంది కదా. సో మచ్ ఆఫ్ వెరైటీ ఈజ్ దేర్ టు క్వశ్చన్, టు డిబేట్, టు ఆర్గ్యూ. అవన్నీ ఉన్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా సమ్హౌ దే ఫీల్ కన్స్ట్రైన్డ్, సో దే వాంట్ టు ఎక్సర్సైజ్ దేర్ ఇండిపెండెన్స్. అది ఇక్కడ మనకి ఈ శ్లోకాల్లో బాగా కనబడుతుంది. ఇప్పుడు దాని ఎక్స్టెన్షనే ఇవాళ వచ్చే శ్లోకము. విద్యా సాధన వల్ల ఒక ఫలము, అవిద్యా సాధన వల్ల వేరొక ఫలము పొందుతూనే ప్రాజ్ఞులు వివరించారు. ఇది మనకి తెలిసినదే. ఈ 10వ శ్లోకం కూడా ఈ ప్రయోజనంలో కిందే వస్తుంది. సో మనం ఈ శ్లోకాన్ని తలుచుకొని, అన్యద్ ఏవాహుర్ విద్యయా జ్ఞాద్ ఆహుర్ అవిద్యయ. విద్య వల్ల వచ్చేది ఒకటి, అవిద్య వల్ల వచ్చేది. ఇది శుశ్రూషమ ధీరాణం ఏ తద్ విచక్షిరే. అన్యత్ అంటే డిఫరెంట్, ఏవ సర్టన్లీ, ఆహుహు సెడ్, విద్యయా
by culture of knowledge, anyat, different, ahuhu, said, avidyaya, the culture of innocence, iti, thus, sushruma, I heard, dhiranam, from the sober, yehu, na, to us, that, vichakshire, explain. The wise have explained that one result is derived from the culture of knowledge, and the result and that a different result is obtained from the కల్చర్ ఆఫ్ నిసెన్స్. ఇందాక నేను ఎందుకు ఈ కల్చర్ గురించి ఇందాక చెప్పానంటే అదే ఈ శ్లోకంలో కూడా మనకి కల్చర్ అనేది వచ్చిందనమాట. తిరుమల, ఇప్పుడు యూ వాంట్ టు రీడ్ దిస్ శ్లోక అండ్ వర్డ్ బై వర్డ్ మైండ్. పదవ మంత్రం. అన్యదేహావిద్యయ ఇది శుశ్రూమధీరాణం ఏనస్తద్విచక్షరే. విచక్షిరే. సో వర్డ్ టు వర్డ్ కూడా చదువుతావా? విద్యయ జ్ఞాన సాధన చేత, జ్ఞాన సాధన చేత, విద్యయ అంటే జ్ఞాన సాధన చేత, అన్యత్ ఏవ సరి అయినది, వేరైనది కదా, బాహు వేరైనది, వేరైనది, అన్యత్ వేరైన. ఒక్క నిమిషం పెద్ద చేసుకున్నాను, అన్యత్ వేరైనది, ఆహు చెప్పారు, అవిద్యయ అజ్ఞాన సాధన చేత, అన్యత్ వేరైనది, ఆహు చెప్పారు, ఇది అని ఎవరు, నా మాకు, త్రద్ దానిని, విచచక్షిరే వివరించి చెప్పారు, ధీరాణ బుద్ధిమంతుల వల్ల, శుశ్రుమ విన్నాము. మనం మొదటి కూడా ఈసోపనిషత్తు చెప్పుకున్నాం కదా. ఈసోపనిషత్ ఈజ్ ఎ కాన్వర్జేషన్, అంటే శిష్యులకి గురువులకి మధ్య జరిగే ఒక సంవాదంలో ఆ యొక్క దాంట్లో వాళ్ళు ప్రశ్నలు వేస్తుంటే వీళ్ళు చెప్పడము, అది ఒక ఈశోపనిషత్, ఉపనిషత్తులు అన్నింటిలో అదొక భాగము. ఇక్కడ అలాంటిది చెప్పారని ఇక్కడ పెద్దలు దాన్ని కంపైల్ చేసిన పెద్దలు చెప్తున్నారు. మీనింగ్ చదువుతావు తిరుమల్. విద్యా సాధన వల్ల ఫలం, అవిద్యా సాధన వల్ల వేరొక ఫలం పొందబడుతుందని విజ్ఞానం వివరించారు. హరే కృష్ణ. సో ఐ విల్ గో టు ది 1 second. ఒక్క నిమిషం లోడింగ్. సో పద్మాసని, యూ వాంట్ టు స్టార్ట్ ది భాష్యం? భాష్యం. భగవద్గీత 11వ హిందీ 12వ లోని 11వ అధ్యాయంలో చెప్పబడినట్లు మానవుడు ఈ క్రింది పేర్కొన్న విధానంలో జ్ఞానాన్ని ఆర్జించాలి. 1. మానవుడు తాను సంపూర్ణ సభ్యత అలవర్చుకొని ఇతరులకు తగిన గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. కేవలం పేరు ప్రతిష్టల కోసం మాత్రమే మతనిష్టను నటించరాదు. దైహికములైన పనుల వల్ల గాని మాటల వల్ల గాని ఇతరులకు ఆందోళన కలిగించరాదు. ఇతరులు రెచ్చగొట్టిన సహనం ప్రదర్శించాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ద్వంద్వ వైఖరిని మానుకోవాలి. తనను క్రమంగా ఆత్మానుభూతి దశకు తీసుకోబోగల ఆధ్యాత్మికాచార్యుని కోసం వెతికి అతన్ని శరణుజొచ్చి అతనికి సేవ చేస్తూ అతనికి యుక్తమైన ప్రశ్నలను అడగాలి. ఆత్మానుభూతి దశను పొందడానికి స్వయం వ్యక్తములైన మత గ్రంథాలలో చెప్పబడిన క్రమశిక్షణను పాటించాలి. ఆ మత గ్రంథాలలో చెప్పబడిన సిద్ధాంతాలలో స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఆత్మానుభూతి పొందడానికి హానికరమైన అభ్యాసాల నుంచి దూరంగా ఉండాలి. తన శరీర పోషణకు కావలసిన దానికంటే ఎక్కువగా భుజింపరాదు. అధమమైన భౌతిక శరీరంతో తదాత్మ్యం పొందకుండా తన శరీరానికి One second, Tirmal. I think there is a mistake. 11కి 1 minute. I think there is a mistake. Okay, sorry. I'll read the 12 and 17. No? Okay. ఇక్కడ ఉంది కదా. తన నేను చదువుతాను ఇది. తన శరీరానికి సంబంధించిన వారిని తనవారుగా
భావించకుండా ఉండాలి. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు పునర్జన్మ, ముసలితనము, రోగము, మరణము అనే దుఃఖాలు ఎదుర్కోవడం తప్పదని జ్ఞానం ఉంచుకోవాలి. భౌతిక దేహానికి సంబంధించిన దుఃఖాల నుంచి విముక్తుడు కావడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం లేదు. తన ఆధ్యాత్మిక నిజస్థితిని తిరిగి పొందడానికి తను మార్గాన్ని అన్వేషించడమే ఉత్తమమైన పద్ధతి. ఇది సంబంధ జ్ఞానము. తన ఆధ్యాత్మిక నిజస్థితిని తిరిగి పొందడానికి తగు మార్గాన్ని అన్వేషించడమే ఉత్తమమైన పద్ధతి. ఆధ్యాత్మిక అభ్యుదయానికి అవసరమైన జీవిత అవసరాల కంటే ఎక్కువ వాటి మీద ఆసక్తి చూపరాదు. స్వయం వ్యక్తములైన మత గ్రంథాలు చెప్పిన దానికంటే ఎక్కువగా భ్రాత్యపరాధులు వంటి గ్రహాదుల పట్ల ఆసక్తులు కారాదు. మనస్సు కల్పించే వాంఛనీయాల పట్ల సంతోషము, అవాంఛనీయాల పట్ల దుఃఖము పొందరాదు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విశుద్ధ భక్తుడై ఆధ్యాత్మిక తత్పరతలో ఆయనను సేవించాలి. ఆధ్యాత్మిక అభ్యాసానికి అనుకూలమైన శాంత వాతావరణంలో కూడిన వివిక్త ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టం పెంచుకోవాలి. భక్తులు కానీ వారు గుమికూడే జనసముద్రం గల ప్రదేశాలని పరిహసించాలి. భౌతిక జ్ఞానం మరణంతో అంతరిస్తుందని, ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతమైనదని గుర్తించి విజ్ఞానవేత్తగా, తత్వవేత్తగా ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో పరిశోధన చేయాలి. భౌతిక జ్ఞానం మరణంతో అంతరిస్తుందని, ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతమైనదని గుర్తించి విజ్ఞానవేత్తగా, తత్వవేత్తగా ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో పరిశోధన చేయాలి. నిజమైన జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ 18 అంశాలను క్రమ పద్ధతిలో అనుసరించాలి. ఇవి తప్ప మిగిలిన పద్ధతులు నన్ని అజ్ఞాన విధానానికి సంబంధించినవే అని తెలుసుకోవాలి. ఆచార్యవర్యుడైన శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ భౌతిక జ్ఞాన విధానాన్ని మాయాశక్తికి సంబంధించిన బాహ్య లక్షణాలే అని, వాటిని అభ్యసించడం వల్ల మానవుడు గాడిద కంటే అధికుడు కాలేడని భావించేవారు. ఇక్కడి నుంచి చదవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 18 విషయాలు మనకి భగవద్గీతలో చెప్పబడ్డాయి. ఇవే దిస్ ఈజ్ వాట్ ఈజ్ నాలెడ్జ్ అని అక్కడ భగవంతుడు చెప్పబడతాడు. 13వ అధ్యాయం 8 నుంచి 12 శ్లోకాల్లో వచ్చేవి ఇక్కడ చెప్పబడ్డాయి. దీంట్లో ఎన్నో ఉన్నా కానీ వీటన్నిటికీ ఒక క్రక్స్ లాగా, హబ్ లాగా చూసుకోవాలనుకుంటే ఈ 6, 7, 8 చాలా ముఖ్యమని చెప్తారు. ఏంటంటే తను క్రమంగా ఆత్మానుభూతిని దశకు పోగల ఆధ్యాత్మిక ఆచార్యుని కోసం వెతికి అతని శరణు జొత్తి అతనికి సేవ చేస్తూ అతనిని యుక్తమైన ప్రశ్నలు అడగాలి. ఇక్కడ సేవ అంటే మనం వాణి సేవ, వపు సేవ అని 2 చెప్తారు. వపు సేవ అంటే మనకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళకి శుశ్రూష చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఇవ్వడం అనేది వపు సేవ. పూర్వం రోజుల్లో వపు సేవ ఎక్కువ జరిగేది. వపు సేవతో పాటు వాణి సేవ అంటే వాళ్ళు మనకు దగ్గరగా లేకున్నా వాళ్ళు చెప్పేవి విని వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ భక్తి భావనతో వాళ్ళ భక్తితో వాళ్ళు ఏమి చేయదలుచుకున్నారు, వాళ్ళ ధ్యేయాలు ఏంటి అని వాటికి మనం తోడ్పడగలిగితే మనం ఎక్కడున్నా ఎలాగున్నా ఆ వాణి సేవ చేయగలుగుతా ఉన్నాడు. అంటే వాణి సేవ గొప్ప, వప్పు సేవ గొప్పదా అంటే శాస్త్రాల్లో మనకి తెలిసింది ఏంటంటే వాణి సేవ చాలా ఇంకా వప్పు సేవ కంటే గొప్పది అని చెప్పుకున్నారు. అంటే వప్పు సేవ చేయకూడదని కాదు, అవకాశం వస్తే చేసుకోవాలి. కానీ వప్పు సేవ కంటే వాణి సేవ అనేది చాలా చాలా ముఖ్యమని చెప్పారన్నమాట. ఇక్కడ అందుకని 6, 7, 8 ఒక హబ్ లాగా చెప్తారు. ఆత్మానుభూతిని దశను పొందడానికి స్వయం వ్యక్తములైన మత గ్రంథాల్లో చెప్పబడిన క్రమశిక్షణను పాటించాలి. ఆ మత గ్రంథాల్లో చెప్పబడిన సిద్ధాంతాలతో స్థిర విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సో తిరుమల కంటిన్యూ చేస్తావా? తన శరీరానికి ఇక్కడి నుంచి ఐ విల్ రీడ్ దట్ లైన్ టిల్ ఇక్కడ శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ భౌతిక జ్ఞాన విధానాన్ని మాయాశక్తికి సంబంధించిన బాహ్య లక్షణాలే అని, వాటిని అభ్యసించడం వల్ల మానవుడు గాడిద కంటే అధికుడు కాలేడని భావించేవారు. ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతమే ఈశోపనిషత్తులో కూడా కనబడుతుంది. భౌతిక జ్ఞానార్జన వలన ఆధునిక మానవుడు గార్ధబంలాగా మూఢుడుగా మాత్రమే రూపొందుతాడు.
ఆధ్యాత్మికం వేసుకున్న కొందరు భౌతిక రాజకీయవేత్తలు నాగరికతా విధానం అసురమైందని అసురమైందని విమర్శిస్తారు. కానీ దురదృష్టవశాత్తు భగవద్గీతలో వర్ణించబడిన యథార్థ జ్ఞానాభ్యాసం విషయంలో వారు శ్రద్ధ వహించరు. ఈ అసుర పరిస్థితిని మార్చుకోవడానికి పూనుకోరు. ఆధునిక విధానంలో ఒక బాలుడు కూడా తాను స్వయం సంపూర్ణుడని భావించి పెద్దల ఎడ ఎలాంటి గౌరవం చూపించడం. మన విశ్వవిద్యాలయాలలో బోధింపబడుతున్న అనుచితమైన విద్యా విధానం వల్ల ప్రపంచమంతటా బాలురు పెద్దలకు తలనొప్పి కలిగిస్తున్నారు. అందుకే ఈశోపనిషత్తు అజ్ఞాన సంస్కృతి జ్ఞానం కంటే భిన్నమైందని గట్టిగా హెచ్చరిస్తుంది. నిజానికి ఈ విశ్వవిద్యాలయాలు అజ్ఞానానికి మాత్రమే కేంద్రాలు. తత్ఫలితంగా శాస్త్రజ్ఞులు ఇతర దేశాలను రూపుమాపగల మరణాస్త్రాలను కనిపెట్టడంలోనే నిమగ్నమై ఉన్నారు. నేటి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు బ్రహ్మచర్యం గురించి కానీ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన క్రమశిక్షణను కానీ బోధించడం లేదు. ఆధ్యాత్మిక ఉపదేశాలలో వారికి ఎలాంటి విశ్వాసం లేదు. ఆచరించి కార్యరూపంలో పెట్టడానికి కాక పేరు ప్రతిష్టల కోసమే మాత్రమే మత సిద్ధాంతాలు బోధింపబడుతున్నాయి. అందుచేతనే సాంఘిక రాజకీయ రంగాలలోనే కాక మత రంగంలో కూడా విద్వేషాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ సో ఈ దీంట్లో మనకి ఏంటంటే కొంచెం ఈ యొక్క మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే మనం తెలుసుకుంటున్న ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ కొంచెం హార్డ్ హిట్టింగ్ లానే అనిపిస్తుంది. హార్డ్ హిట్టింగ్ యాక్చువల్లీ. అంటే విశ్వవిద్యాలయాల్లో మిగతా ఏమీ చెప్పట్లేదు, యూస్ఫుల్ కానీ చెప్పడం లేదు అని చెప్పాలి అనుకుంటే, అంటే అక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పట్లేదు. హూ ఆమ్ ఐ, మన ఆత్మ ఏంటి, మన శరీరం ఏంటి, అలాంటి వాటిని చెప్పకుండా ఈ భౌతిక విషయాల్లోనూ పెంపొందించుకోవాలి అని చెప్పేవి ఈ విశ్వవిద్యాలయాలు ఎక్కువ మనకు కనబడుతున్నాయి కనుక. అండ్ ప్రభుపాల్ వారు ఆ టైం ఫ్రేమ్లో 60s నుంచి 70s వెళ్ళినప్పుడు వెన్ ఈ సా అక్కడ వెస్ట్రన్ యూనివర్సిటీస్, వెస్ట్రన్ కాలేజ్లో చూసినప్పుడు అవి అక్కడ మెటీరియలిస్టిక్ అండ్ క్యాపిటలిస్టిక్ చాలా బాగా కనబడుతుంది కనుక ఆయన హీ హాజ్ మేడ్ దీస్ వెరీ టఫ్ కామెంట్స్. అలాగని కంప్లీట్గా ఆయన తిరస్కరించలేదు. ఆయన వేరే వేరే భాషల్లో చూస్తే దేర్ ఆర్ ప్లేసెస్ వెరీ హాజ్ అప్రిషియేటెడ్. కానీ ఇవి మటుకు జరగట్లేదు. మీరు కేవలము ఈ యొక్క భౌతికమైన ఈ విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వాటిని దేవాలయాలుగా కింద భావించకండి. ఇంకా ఆత్మజ్ఞానం చెప్పేవి వేరే ఉన్నాయి అని చెప్పే సందేశంతోనే ఇలాంటి భాషలు రాశారన్నమాట. సామాన్య ప్రజలు అవిద్యను అభ్యసించడం వల్ల ప్రపంచంలోని వివిధ భాగాలలో యుద్ధోన్ముఖమైన దేశభక్తి, జాతీయ భావం పెంపొందాయి. ఈ స్వల్ప భూభాగం అనంతమైన అంతరిక్షంలో ఇతర గ్రహాలతో పాటు తిరుగుతున్న జడ పదార్థం అని ఎవరూ గ్రహించడం లేదు. ఆకాశ విస్తృతిలో పోల్చి చూస్తే భూమి అనబడే ఈ జడ పదార్థం గాలిలో తేలి ఒక ధూళి కణంతో సమానమైందని చెప్పవచ్చును. భగవంతుడు దయతో ఈ జడ పదార్థాన్ని స్వయం సంపూర్ణం చేశాడు కనుక అంతరిక్షంలో తేలుతూ ఉండటానికి అవసరమైన హంగులన్నీ సమకూర్చబడి ఉన్నాయి. ఈనాటి అంతరిక్ష నౌకలను నడిపేవారు తాము సాధించిన విజయాలను గురించి ఎంతగానో గర్వించవచ్చు. కానీ వారు ఇంతకంటే పెద్దవి, మహా విశాలమైన గ్రహాలను, అంతరిక్ష నౌకలను నడిపించే పరమ సంచాలకుని గురించి, పరమ పురుషుని గురించి ఆలోచించడం లేదు. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన ప్రకృతి, భూ ప్రపంచము, ఈ సృష్టి గురించి మనం తలుచుకుంటే ఈ ఒక లైన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి ప్రాక్టికల్ కూడా. ఆకాశ విస్తృతలో పోల్చి చూస్తే భూమి అనే ఈ జడ పదార్థం గాలిలో తేలి ఒక ధూళి తొణకతో సమానమైనదని చెప్పవచ్చును. అంటే మన ఎత్తు ఈ యొక్క కాన్సెప్ట్ ఇది అర్థమైతే, అంటే చెప్పడం ఈజీ, చేయడం ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం. కానీ ఎప్పుడప్పుడు ఇవి ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటుంటే మనలో ఉండే అహం అప్పుడు వస్తుంటుంది కదా, అహం, కోపం, అహం పట్లల్లి దట్ వెన్ ఇట్ కమ్స్, దిస్ ఈజ్ ది వన్ విచ్ ఇస్. ఎప్పుడైతే ఇప్పుడు నాలాంటి వాడికి ఆస్తమా ఉంది కదా, ఆస్తమా వస్తే నేనేం చేసుకుంటాను, ఆ వెంటనే కొట్టుకుంటాను కదా, కొట్టుకుంటే కొంచెం అంత పెద్దగా లేకుంటే కొంచెం తగ్గుతుంది. అలానే మనకి ఎప్పుడైనా ఇలాంటి ఈగో సిచ్యువేషన్స్ వస్తే ఒక్కసారి మనం ఇలా తెలుసుకుంటే తెలుస్తుంది. అంటే మనం ఏదో మనం గొప్ప అనుకుంటుంటాం. మనం ఉండేది భూమి. ఆ భూమి ఎంత, దిస్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ సచ్ హోల్ కాస్మిక్ థింగ్, రైట్? ఈ యొక్క ఆకాశ విస్తృత చూస్తే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, గాలిలో తేలి ఒక ధూళి కణకతో సమానం.
దాంట్లో ఎంతో దాంట్లో ఎంతో దాంట్లో ఎంతో దాంట్లో ఎంతో దాంట్లో ఎంతో దాంట్లో ఎంతో కొంత మనం అంత కొంతలో ఉన్న వాళ్ళకి మనకి కూడా అంత అహం ఉందంటే మనకి మన ఇన్ని జన్మల నుంచి ఆ వాసనని మనం ఈ శరీరము మనం ఈ మనస్సు అని వస్తూ మనది 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 అంటే ఎంత మనలో జీర్ణించుకుపోయిందో ఇది మనకి ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది అలాంటి వచ్చినప్పుడు వెంటనే నా ఆస్మాస్త వెంటనే ఎలా పట్టుకుంటాం ఇలాంటి లైన్స్ మనం గుర్తుపెట్టుకుంటే అరే హూ ఆర్ వి మనమేంటి అసలు మన ఈ యొక్క భూమండలం ఏంటి ఈజ్ ఓన్లీ జస్ట్ అ థింగ్ ఇన్ దట్. సో వేర్ ఈస్ దట్ వీ నీడ్ టు గెట్ సో మచ్ ఈగో అని ఒకప్పుడు మనకు తెలుసుకోవచ్చు. అగైన్ చెప్పడం చాలా సులభం కానీ ఇది ఇలాంటి తెలుసుకుంటే సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ అండ్ మోడరేట్ అవర్ ఈగో, సమ్ టైమ్స్ ఈవెన్ యాంగర్ ఆల్సో. యా సారీ తిరుమల్. పద్మాసిని, యూ వాంట్ రీడ్ దిస్ నెక్స్ట్ పారాగ్రాఫ్? పద్మాసిని. యా సారీ, అది అన్మ్యూట్ అవ్వటం లేదు అందుకు. యా విశ్వంలో అసంఖ్యాకమైన సూర్యులు, అసంఖ్యాకమైన గ్రహాలు ఉన్నాయి. భగవంతునిలో చిన్న అం- అంశలం అయిన మనం అపరిమితాలైన లోకాల మీద ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ముసలితనంతోనూ రోగంతోనూ సదం సదమదం అవుతున్నాం. మానవ జీవిత పరిమాణం ఇప్పుడు క్రమంగా 20 లేక 30 సంవత్సరాలకు తగ్గిపోతూ ఉంది. నిజానికి అది 100 సంవత్సరాలు ఉండడానికే ఉద్దేశింపబడింది. అవిద్య ప్రభావం వల్ల మూఢులైన మానవులు తమ ఈ స్వల్పకాలిక జీవితంలోనే ఇంద్రియ భోగాలను ఎక్కువగా అనుభవించడానికి వేర్వేరు జాతులను సృష్టించుకుంటున్నారు. అలాంటి మూఢులు తమకు సాధ్యమైనంత సంపూర్ణంగా దేశాల హద్దులను నిర్ణయించడానికి అనేక పథకాలను పన్నుతున్నారు. ఇది చాలా పరిహాసాస్పదమైన విషయం. ఈ ప్రయోజనం కోసం ప్రతి దేశం ఇతర దేశానికి ఆందోళన హేతువుగా తయారవుతోంది. దేశం శక్తి సగం కంటే ఎక్కువ భాగం రక్షణ శాఖ కోసం ఉపయోగించబడుతూ వ్యర్థం అయిపోతోంది. జ్ఞానాన్ని ఆర్జించుకోవాలని ఎవరికీ శ్రద్ధ లేదు. అయినప్పటికీ మానవులు తాము భౌతిక జ్ఞానంలోనూ ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ ప్రగతి సాధిస్తున్నట్లు మిథ్యాగర్వాన్ని పొందుతున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు లైఫ్ కి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ డేకి. యా ఇప్పుడు మనం చూస్తున్నది ఒక 16-17 రోజుల కింద చూస్తున్న అన్యూజువల్ సిచ్యుయేషన్ ఆఫ్ వరల్డ్. యా దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడెక్కడో ఎవరెవరో చేస్తే అది ప్రపంచంలో అందరికీ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. యా కరెక్ట్. దోషభూయిష్టమైన ఇలాంటి విద్యా విధానాన్ని గూర్చే ఈశోపనిషత్ మనలను మందలిస్తోంది. భగవద్గీత యథార్థ జ్ఞానం పెంపొందించడం కోసం ఉపదేశాలను ఇస్తుంది. ఈ మంత్రంలో విద్యా బోధనలో అంటే జ్ఞానం ధీరుల నుంచి పొందాలనే సూచన ఉంది. భౌతిక మాయ వల్ల కలవరపడని వాడే ధీరుడు. పర్ఫెక్ట్. భౌతిక మాయ వల్ల కలవరపడని వాడే ధీరుడు. సంపూర్ణ ఆధ్యాత్మికానుభూతి పొందితే కానీ కలత చెందకుండా ఉండగల శక్తి ఎవ్వరికీ రాదు. దాని దానిని పొందినప్పుడు వారు ఇక దేనికోసమైనా ప్రాకులాడడం కానీ దుఃఖించడం కానీ సంభవించదు. భౌతిక సంపర్కం వల్ల కాకతాళీయంగా పొందిన భౌతిక దేహాన్ని, మనస్సుని నిజాయితీ విజాతీయాంశాలని గ్రహించి ధీరుడు ఉన్న ఉన్నంతలో ఉత్తమ ప్రయోజనం సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఆధ్యాత్మిక జీవులకు భౌతికమైన మనస్సు, దేహం నిష్ప్రయోజనమైనవి కానే కనిపిస్తాయి. జీవునికి సజీవమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోనే నిజమైన ప్రయోజనాలున్నాయి. ఈ భౌతిక ప్రపంచం మృతప్రాయమైంది.
సజీవమైన ఆధ్యాత్మిక ఆ, ఆధ్యాత్మిక ఆ- ఆధ్యాత్మిక స్ఫులింగాలు, అది నాకు అర్థం కావటం లేదు మామ. ఆధ్యాత్మిక, స్ఫులింగాలంటే మోటల్ ఎలిమెంట్స్. ఓకే, స్ఫులింగాలు మృతప్రాయులైన జడ పదార్థాలను ఉత్తేజపరుస్తూ ఉన్నంత వరకు మృతప్రాయమైనప్పటికీ ఈ ప్రపంచం సజీవంగానే కనిపిస్తుంది. నిజానికి పరమపురుషునిలోని అంశలైన జీవాత్మలే ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాయి. ధీరులు ఈ విషయాలన్నింటినీ ఉత్తమాధికారుల నుంచి విని తెలుసుకుంటారు. వారు నియమ నిష్టలను పాటిస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతారు. సో ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానము, ఈ యొక్క భౌతిక జ్ఞానం గురించి కొంచెం భేదం చెప్పబడింది. ఈ భౌతిక జ్ఞానాన్ని మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండేది, ఆ భౌతిక జ్ఞానాన్ని ఎలా మృతప్రాయమైనది కూడా చెప్పబడింది. సజీవంగా అప్పుడు ఉండేది ఆధ్యాత్మిక జ్ఞానం అని ఇక్కడ చెప్పబడింది. ఎవరైతే దాన్ని పాటించే వాళ్ళు ధీరులు. అంటే ధీరులు అంటే ఇంద్రియ భోగాలకి ఇంద్రియ భోగాలతో వచ్చే అలజడులకి లోబడరో అలాంటి వాళ్ళని ధీరులు అని చెప్తారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ రేఖా చదువుతుంది. మత నియమాలను అనుసరించడానికి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయం పొందాలి. అత్యున్నతమైన సందేశం, నియమనిష్టలు ఆధ్యాత్మికాచార్యం నుంచి శిష్యునికి లభిస్తాయి. అలాంటి జ్ఞానం అజ్ఞానంతో కూడిన హానికరమైన విద్యా విధానం నుండి లభించదు. దేవాది దేవుని సందేశాన్ని వినయ విధేయతలతో విన్నవాడు మాత్రమే ధీరుడు కాగలుగుతాడు. ఉత్తముడైన శిష్యుడు అర్జునునిలాగా, ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానునిలాగా ఉండాలి. అచంచలంగా నిలిచే ధీరుని నుండి విద్యను, జ్ఞానాన్ని అభ్యసించే విధానం ఇదే. ధీరుల వద్ద శిక్షణ పొందని అధీరుడు బోధించగల ఆచార్యుడు కాదు. ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ధీరుల వద్ద శిక్ష పొందని అధీరుడు బోధించగల ఆచార్యుడు కాలేడు. అంటే ఆచార్యుడి కింద అవ్వాలి అంటే ఒక మంచి శిష్యుడుగా ఉండాలి. ఆ మంచి శిష్యుడితో పాటు ఆ ఆధ్యాత్మిక జ్ఞానము, భగవత్ తత్పరత ఉన్నవాడే నిజంగా రియల్ ఆచార్యుడు అవుతారని కూడా మనకు చెప్పబడింది అన్నమాట. ఆచార్య ఈజ్ ఆల్వేస్ ఏ డిసైపుల్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. ధీరుల వద్ద శిక్షణ పొందని అధీరుడు బోధింపగల ఆచార్యుడు కాలేడు. ధీరులాగా నటించే ఆధునిక రాజకీయవేత్తలు నిజానికి అధీరులే. అందుచేతనే మానవుల వారి నుండి సంపూర్ణ జ్ఞానం పొందలేరు. వారెప్పుడూ డాలర్లలోనూ, పెంటులలోనూ, రూపాయల్లోనూ, పైసలతోనూ తమకు ఎంత పారితోషికం దొరుకుతుందా అని అత్యంత ఆసక్తితో ఉంటారు. అలాంటి వారు ఆత్మానుభూతికి కావలసిన ఉత్తమ మార్గంలో మానవుని ఎలా నడిపించగలుగుతారు? అందుకే యథార్థమైన విద్యను అభ్యసించడానికి వినయ విధేయతలతో ధీరుని వద్ద శుశ్రూష చేయాలి. సో ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఆధ్యాత్మిక గురువుని తీసుకుంటే మనకి జ్ఞానము యొక్క మార్గాల నుంచి మనం తప్పుకుంటామని తెలిసింది. సో లాస్ట్ టైం నేను చెప్పినట్లు ఒకసారి మనం ఈ శ్లోకాలని మళ్ళీ రివైజ్ చేసుకుంటుంటే ఇట్స్ గుడ్. అందుకని మనం ఇప్పుడు ఈ 10వ దీంట్లోంచి బ్యాక్ వెళ్దాం ఇంగ్లీష్లో, సో దట్ వీ గెట్ ఎ పర్స్పెక్టివ్. సో ఐ విల్ రీడ్ ది 10th one. మనం బ్యాక్ నుంచి వెళ్దాం. ది వైస్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ వన్ రిజల్ట్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కల్చర్ ఆఫ్ నాలెడ్జ్, విద్య, and that a different result is obtained from the culture of nescience, that is avidya. Padmasini, you want to read the next one, 9? Sure. Those who engage in the culture of nascent activities shall enter into the darkest region of ignorance. Worse still are those engaged in the culture of so-called knowledge. Tilmal 8th chautava? 8th Tamasing. Such a person must factually know the greatest of all, the personality of Godhead, who is unembodied, omniscient, beyond reproach, without wings, pure and uncontaminated, the self-sufficient philosopher, who has been fulfilling everyone's desire since time immemorial. 7 also. 7th. One who always sees all living entities as spiritual sparks in quality,
one with the Lord, becomes a true knower of things. What then can be illusion or anxiety for him? Yeah. He who systematically sees everything in relation to the Supreme Lord, who sees all living entities as his parts and parcels, and who sees the Supreme Lord within everything, never hates anything or any being. The Supreme Lord walks and does not walk. He is far away, but he is very near as well. He is within everything, and yet he is outside of everything. Although fixed in his abode, the personality of the Godhead is swifter than the mind and can overcome all others running. The powerful demigods cannot approach him. Although in one place he controls those who supply air and rain, he surpasses all in excellence. So, Padmasini, you read all three. Next three. Sure. The killer of the soul, whoever he may be, must enter into the planets known as the worlds of faithless, full of darkness and ignorance. One may aspire to live for hundreds of years if he continuously goes on working in that way, for that sort of work will not bind him to the law of karma. There is no alternative to this way for a man. Everything, animate and inanimate, that is within the universe is controlled and owned by the Lord. One should therefore accept only those things necessary for himself, which are set aside as his quota, and one should not accept other things, knowing well to whom they belong. Yeah, so you'll read the invocation also. The personality of Godhead is perfect and complete, and because he is completely perfect, all emanations from him, such as this phenomenal world, are perfectly equipped as complete wholes. Whatever is produced of the complete whole is also complete in itself, because he is the complete whole. Even though so many complete units emanate from him, he remains the complete balance state. Invocation శ్లోకం చదువుకుంటే చదువుతాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది చదువుకుందాం. నెక్స్ట్ మంత్రం కూడా ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే ఈ రెండు దే ఆర్ ది బేసిస్ ఫర్ ది హోల్ ఈశోపనిషద్. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. హరే కృష్ణ. థ్యాంక్స్ a lot. Hare Krishna. One second. Yeah, Hare Krishna. Thanks a lot. We are continuing the studies. నేను చెప్పాను కదా మాకు ఈ the course that we are having, presence in the leadership. Pardon? No, it's okay. So it's very interesting, right? మనకు మామూలుగా ఉండే when what they're saying is quite a common sense, but sometimes when somebody says interesting thing, right? So when we are a leader or even a worker or a servant, wherever we go, మన ఎక్కడున్నా కూడా the best output comes when we are really present కదా. ఇప్పుడు మనం వింటున్నాం అనుకున్నాండి క్లాస్లో ఈ ఒక డిస్కషన్స్లో మనం if you are able to be present in what is happening, then the absorption is more, right? So the great leaders also were present, and they demonstrated their presence very dominantly. So of course in the matter of the course, they were giving an example of Bill Clinton. Of course, whatever maybe Bill Clinton, somebody may argue or disagree, but definitely he was one of the charismatic president, right, of the United States of America. One of the great qualities as a leader for him was in Bill Clinton. I believe when he used to converse with people, 99% of the people always used to think that he's only conversing with them and he's completely with them. That was his greatest thing that has increased his charisma, because people when he talked, he really was with them. Nothing else mattered to him. So he demonstrated being a presence in leadership, right?
సో అందరికీ రాదు అది. ఆబ్వియస్లీ మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మన లెవెల్ ఆఫ్ స్ట్రెస్, థ్రెషోల్డ్స్, రిస్క్ ఎపిటైట్, సో మెనీ యాంగ్జైటీస్ దట్ వీ హ్యావ్, రైట్? సో వాళ్ళు దీనికి ఒక టెక్నిక్ చెప్పారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే మనకు కూడా మన క్లాసెస్లో మనం ఇలా వింటున్నప్పుడు, మనం ఇంకొకరికైనా చెప్తున్నప్పుడు అది మనకి ఇట్ బి యూస్ఫుల్ కదా. దేర్ ఇస్ వర్డ్ కాల్డ్ చెక్ ఇన్, రైట్? మనకి చెక్ ఇన్ అనే పదం వాడతాం కదా. చెక్ ఇన్ అని రాగానే రెండు మనకి బాగా గుర్తొస్తాయి. ఒకటి హోటల్, డిడ్ యూ చెక్ ఇన్ అని హోటల్ చెప్తాం. ఇంకొకటి చెక్ ఇన్ అనేది ప్రయాణం చేసేటప్పుడు, ఫ్లైట్లో చెక్ ఇన్ అయ్యేవా లేదా అంటే, చెక్ ఇన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? చెక్ ఇన్ అయ్యాక అమ్మ వచ్చాను నాయన ఎయిర్పోర్ట్కి వచ్చాను మీకు పోనీ మెసేజ్ పెట్టేస్తుంటాం, ఐ చెక్డ్ ఇన్, ఐఎమ్ అబౌట్ టు బోర్డ్ అని. చెక్ ఇన్ అయ్యే వరకు దిస్ అన్ యాంగ్జైటీ ఆల్వేస్, రైట్? ఎయిర్పోర్ట్కి టైంకి వస్తాను. ఆ చెక్ ఇన్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ నో సమ్ ఆఫ్ యూ మే నోయింగ్ ఇట్, నేను మళ్ళీ చెప్తాను. అంటే ఒక పూర్వం ఇంకా ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా మొదటి రోజుల్లో ఉన్నప్పుడు, ఈ విమానాలు, హెలికాప్టర్స్ వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుండేవి. హెలికాప్టర్స్ పర్టికులర్లీ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుండేవి. సో ఏంటి ఇలా అవుతున్నాయి, ఏవియేషన్ ఇండస్ట్రీని ఇలా ముందరికి తీసుకెళ్ళాలని రీసెర్చ్ సైంటిస్టులు ఉంటారు కదా, ఇంజనీర్స్, వాళ్ళంతా బ్రెయిన్ స్టార్మింగ్ చేసేసి మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు రూట్ కాజ్ అనాలిసిస్ చేశారు, ఫెయిల్యూర్ అనాలిసిస్. వాళ్ళకి ఒకటి దొరికింది ఏంటంటే, ఈ హెలికాప్టర్స్ని ఆన్బోర్డ్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ అయితే ఉందో, ఈ ఎక్విప్మెంట్ అన్నీ బాగున్నాయా లేదా, అదే ఎయిర్ వర్ది. ఇప్పుడు మన రిలేటివ్స్లో ఉన్నారు కదా రవిమామ ఇన్ ఇండియన్ ఎయిర్లైన్స్ యాజ్ అన్ ఇంజనీర్, హీ వాజ్ doing that. He was in charge of a department which basically certifies an aircraft or a part of an aircraft is airworthy or not. That's how they check in, right? సో వాళ్ళు ఏమన్నారంటే, ఈ పార్ట్స్ని సరిగ్గా చెక్ చేయడం కోప్పడం వల్ల, ఆ మెయింటెనెన్స్ అది షెడ్యూల్ లేకుండా మనం ఈ పెట్టి ఏదో ఒకటి ఫెయిల్ అవుతుంది, ఎక్కడొక్కడ ఏదో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్స్ ఈ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందుకని వీ హ్యావ్ టు స్టార్ట్ చెకింగ్ ఇన్. సో ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ వర్ది అయ్యే లోపల దే హ్యాడ్ ఎ ప్రాసెస్ that okay, did you check this, that's how the check-in came. కానీ ఏమైందంటే, కొన్ని రోజులు అయ్యాక వాళ్ళకి ఇది చేసాక కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడింది, కానీ స్టిల్ ది హెలికాప్టర్స్ వర్ క్రాషింగ్ అండ్ దెర్ వర్ యాక్సిడెంట్స్. నాట్ ఆల్ వర్ ఫేటల్, సమ్ నియర్ ఫేటల్ అండ్ నియర్ మిస్సెస్. అది ఏంట్రా ఇది చెక్ ఇన్ చేసాక కూడా అంటే, అప్పుడు వాళ్ళకి అనిపించింది, మెషిన్స్ని అయితే చెక్ చేసాం కానీ మెషిన్స్ నడిపే వాళ్ళని చెక్ ఇన్ చేసామా లేదా. అయితే అప్పుడు ఏ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన క్రూ ఉంటారో, మెయిన్లీ పైలట్స్, వాళ్ళని చెకింగ్ చేయడం మొదలుపెట్టారట. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఇంత ఆటోమేషన్ లేదు కదా, దేర్ నో స్కానర్స్ ఆర్ ఆల్కహాల్ టెస్టింగ్ అంతా లేదు కదా. సో ది చెకింగ్ ప్రాసెస్, ద వర్డ్ చెకింగ్ కేమ్ మచ్ మోర్ నోన్ వెన్ ది ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ స్టార్టెడ్ చెకింగ్ ది పైలట్స్. చెకింగ్ అంటే ఇప్పుడు నాలో బోర్డింగ్ పాస్ కాదు, రెండు ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగేవాళ్ళు. అవి మనకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పర్టికులర్ జ్ఞాన సముపార్జన చేసే ఉన్నప్పుడు అది మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే మనకు ఎన్నో డైవర్షన్స్, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి కదా. ఒకటి ప్రశ్న, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆ పైలట్స్ని అడిగేవాడు, నీకు ఏమైనా హౌ ఆర్ యూ ఫీలింగ్? ఐఎమ్ ఓకే, ఐఎమ్ నైస్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. that kind of a reaction there. It's pilot is supposed to answer genuinely. Next is very important question. Anything preventing you from being fully present? Is there anything that is happening to you which is preventing you from being fully present? It's a very important. అది ఎప్పుడైతే మనం క్వశ్చన్ వేసుకుంటామో, we may come to know, oh my God, this is happening in my life. In my life, that might prevent me from being what I am in the office. If I am going something, I might have had a fight with my wife, or something, she may be going through some health issues. So obviously, if I don't question myself and get that answer to myself, I carry on with that. And that prevents me without knowing it. But if I question myself, is there anything that is preventing me from being present in my office or my work or in this session? The reason might come, right? I had some issues, something else, something is bothering. అది ఎప్పుడైతే మనం కాన్షియస్గా తెలుసుకుంటామో, దాన్ని పక్కన పెట్టట్లేనా, అది దట్స్ అ ప్రాసెస్ ఆఫ్ చెకింగ్. సో ఇఫ్ ఎనీథింగ్ ఈస్ ప్రివెంటింగ్ యూ ఫ్రమ్ చెకింగ్ ఇన్, కెన్ యూ కంపార్ట్మెంటలైజ్ ఇట్, కీప్ ఇట్ aside for this next 1 hour of flight? Is it okay? Are you having an issue with your wife or issue with something? Can you keep that aside? Or if you cannot, do not fly, because you cannot be fully present when you're flying.
So same thing applies, I think, for our office situation also, right? uh, Sometimes something bothers us so much that without knowing that we go to the office with that, and neither we are present there nor we are present on where we want to be present, right? So this was a very very deep exercise, deep thing, and they made us role play. For me it was very important and it was very coincident. I'll tell something slightly personal here. రేఖా ఆంటీ వచ్చింది. రేఖా ఆంటీ కేమ్, రైట్? షీ 2020 అంతా ఇక్కడ కోవిడ్. సో ఎవ్రీ ఇయర్ షీ హాస్ టు గో త్రూ ఏ ప్రోటోకాల్ వైజ్ సమ్ ఏ మ్యాండేటరీ స్కానింగ్. 2020 మేము స్కానింగ్ బుక్ చేసుకున్నాం. ఒకసారి వాళ్ళు రమ్మన్నారు. తర్వాత రెడీగా ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ అయిపోయింది. దే సెట్ ఎలెక్టివ్ కన్సల్టేషన్స్ ఆర్ గాన్, ఓన్లీ ఎమర్జెన్సీ. హోల్ 2020 వెంట లైక్ దట్. 2020 ఎండ్ వచ్చేసింది, 2021 వచ్చింది. ఆవిడ స్టేట్స్కి వెళ్ళిపోయింది. 1 year అక్కడే ఉండిపోయింది. 3 నెలలు. సో 2 years షీ కంప్లీట్లీ బ్రోక్ ది ప్రోటోకాల్ ఆఫ్ ది స్కానింగ్. సో న్యాచురల్లీ ఐ వాజ్ ఆల్సో వరీడ్. బాడీలో ఎక్కడొక్కడ చేంజెస్ ఏవో ఉంటుండే, అక్కడేదో గ్రోత్ ఇక్కడేదో గ్రోత్, ఆ టెన్షన్స్ ఉంటాయి. వచ్చాక వెన్ వి ఫస్ట్ వెంట్ టు ది డాక్టర్ అండ్ హీ వాజ్ న్యాచురల్లీ హీ వాజ్ వెరీ అప్సెట్. హీ సెడ్, వై డిడ్ యూ డూ దిస్? ఎక్కడైనా చేయించుకోవచ్చు కదా. 2 years యూ స్టాప్ యువర్ ప్రొసీజరల్ చెకింగ్ అండ్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ డూ యువర్ ఫుల్ బాడీ scanning and you have to test everything, and ekkadekka neeku baadana cheppu, and we have begun a big list of things to be done, and that triggered a huge thing because మళ్ళీ ఆ 2012లో మేము అనుభవించింది ఎలా మామూలుగా చెక్ అయితే ఏ రిపోర్ట్ వచ్చాక హోల్ లైఫ్ టర్న్ అప్ సైడ్ డౌన్. It started bothering me, of course bothering her also. For me it started more bothering. మళ్ళీ ఇంకేమైనా వస్తాయి, ఎందుకంటే వచ్చే సూచనలాగా అనిపించాయి అప్పుడు ఆ డాక్టర్ చెప్పగానే. ఏం చేయాలి, ఎలా చేయాలి, హోల్ థింగ్ వాజ్ బాదరింగ్ మీ అండ్ ఐ వాజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. అండ్ ఏ రోజైతే రిపోర్ట్స్ రావాలో, దట్ వాజ్ థర్స్డే ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్. ఆ థర్స్డే వస్తుంటే ఇంకా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ మీ. వస్తే ఇప్పుడు ఎవరికి చెప్పాలి, మా దగ్గర చెప్పాలా చెప్పకూడదా, ఇంట్లో మళ్ళీ కొత్తపేటలో వాళ్ళకి చెప్పాలా చెప్పకూడదా, వాళ్ళు ఓల్డ్, మాధవ్ ఇప్పుడే సెటిల్ అవుతుంది వితౌట్ రేఖాస్ హెల్ప్. నేనేం చేయాలి, నా జాబ్ ఏమవ్వాలి, నేను చేయగలుగుతానా లేదా, సో మెనీ క్వశ్చన్స్ వర్ హ్యాపెనింగ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఐ ల్యాండెడ్ ఇన్ ది ట్రైనింగ్ విత్ దిస్. పొద్దున వెళ్ళంగానే దే డిడ్ ద చెక్ ఇన్. సో in the end we had a group discussion. So they asked me, we had 3 people group, subgroup, breakout room. They asked me how am I feeling. And obviously answer, I said I'm not feeling well. I cannot say that I'm feeling well. Then fine, feeling not well is fine. But then they asked me, anything that is preventing you from being present in this? I said, yeah, the lot is preventing me from being present in today's training, because this is what is the situation of my thing now. My head is very hot. I don't know what to do today. I'm just eagerly counting my minutes to get out from here to go to hospital with my wife to see what's happening, right? So then it's an interesting thing came to me. So అది నేను ఈ క్వశ్చన్ కాన్షియస్గా ఇంకొకళ్ళు అడగకుండా వెళ్ళకపోయింటే ఆ ట్రైనింగ్లో అలానే బాధపడుతూ ఐ వుడ్ హావ్ డిడ్ ఎ గుడ్ థింగ్ ఇన్ ది ట్రైనింగ్. తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకుండా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ ప్రశ్న నేను నా చేత చెప్పబడిందో, వాళ్ళు నన్ను అడిగారో, ద మూమెంట్ ఐ సెడ్ ఓకే ఐఎమ్ వరీడ్ బికాస్ ఆఫ్ దిస్, అప్పుడు ఇట్ గాట్ కంపార్ట్మెంటలైజ్. సో కెన్ యూ డూ ఎనీథింగ్ టిల్ 4 o'clock or 5 o'clock when you meet doctor? You just cannot do anything. So keep it aside, close the door, come back to this training, learn what you have to learn, and you go and face the consequences. It's very simple. మన మామూలుగా జీవితంలో తెలుసుకునేవి. కానీ ఈ చిన్న చిన్న టెక్నిక్స్ when they teach us, and the very very senior experienced psychologists teachers are, it's very interesting how they got it. And then there is 2 more things. Our interpretation is that what is bubbling my mind and body from yesterday? Is there anything that I did immediately yesterday? I ate something more or something sold from yesterday, because the near yesterday is what we take, right? That's most closest to today. నిన్న మొన్నగానే ఏమైనా అయిందా, దట్ ఈజ్ ఇట్ కాజింగ్ యూ దట్ థింగ్. అండ్ 4th క్వశ్చన్, ఈ 3 ఆన్సర్ చేశాక, వాట్ ఈజ్ మై ఇంటెన్షన్ టుడే? Am I going to be present in what I want to do today in the office or at home or in satsang, or my intention is not that?
My intention is just to only sit but not listen. Whatever is intention, make it is yourself clear and then you do it. So then you are very conscious. Sometimes you may go to somebody's places, right? ఒకప్పుడు పిలుస్తారు మనని. So we don't like to go because మనకి ఎన్నో వేరే పనులు ఉంటాయి. So అప్పుడు we can easily tell to ourselves honestly, my intention is to just go and do a time pass and come back. Because I don't intend to put myself there. I'll be present somewhere else. That's fine. So it's very interesting. The నాలుగు క్వశ్చన్ this is called a check-in process. వాళ్ళ అడ్వైస్ ఏంటంటే you try to do it with yourself and with your close team every day or whenever it's possible. So if somebody in your own team member says that, hey guy, I cannot be present the way I should be present because of this, then you know how to deal with him. So it's pretty interesting. So I just thought of sharing, not in terms of office, but in terms of our satsang. When we go for learning also, we need to ask these check-in questions. And then once you get checked in, we get boarded and flight goes on, hopefully. So I just thought of sharing because it's a very useful thing from Dramalysis, a company, and a lady who was very accomplished in her thing. And she herself demonstrated this. I mean, she told her own story. Then next week at Chaptano, when there's a wider audience, on how she practiced it and how she turned around her life in Singapore. Because she also came in a culture like Indians, right? Where she was intelligent and she was forced to do medicine or engineering. And she said that I want to do psychology. So what went through her in her life and how it changed is a very interesting thing on how she became present in what she did, to the extent that she became a psychologist and wrote 23 books in a span of 30 years. Almost a year a book. Amazing personality. So I was lucky to meet her. I'd like to have some time with her. I really feel blessed. There are several other techniques also I learned. Next week I'll tell her story a bit. And there are 9 types of telling stories is what they taught us. So I'll try to cover this so that మనకి మామూలుగా ఎవరికైనా చెప్పినప్పుడు ఇట్ వెరీ వెరీ యూస్ఫుల్. సారీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను టైం ఇవాళ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. Take care, have a nice week. We need your prayers and blessings. This Wednesday morning we are going to India. We are going to India